Okay, good morning everyone. Now today fifth lesson. A tale for Daisy Rabbit. A tale for Daisy Rabbit. A tale for Daisy Rabbit. Daisy Rabbit యొక్క tail. Okay, now this is the lesson about a Daisy Rabbit's tail. See, Daisy Rabbit. Look, Jumpy, I have lovely white and grey fur and two little long ears, and see how shiny my eyes are. This is the conversation, ma. Every much conversation. Daisy Rabbit Jumpy Monkey. Monkey Rook Crow. Conversation. Animals matter. First, Daisy Rabbit. Look, Jumpy, I have lovely white and grey fur and two beautiful long ears, and see how shiny my eyes are. ఏం చెప్తుంది డైసీ రాబిట్? లుక్ జంపీ, జంపీ చూడు. జంపీ మీన్స్ మంకీ. ఓకే, జంపీ చూడు, నాకు లవ్లీ వైట్ అండ్ గ్రే ఫర్. ఏముంది నాకు? లవ్లీ వైట్ అండ్ గ్రే ఫర్ అంటే పైన ఉన్నది వైట్ అండ్ గ్రే ఫర్. అండ్ టూ బ్యూటిఫుల్ లాంగ్ ఇయర్స్. అలాగే టూ బ్యూటిఫుల్ లాంగ్ ఇయర్స్. కుందేలు యొక్క ఇయర్స్ ఎలా ఉంటాయి? చాలా లాంగ్ గా ఉంటాయి. అండ్ సీ హౌ షైనీ మై ఐస్ ఆర్. అలాగే నా ఐస్ చూడు ఎలా షైనీగా ఉన్నాయో అని చెప్తుంది. నెక్స్ట్, జంపీ మంకీ. బట్ హౌ షార్ట్ అండ్ స్టబ్బీ యూ టైల్ ఈస్. లుక్ అట్ మై టైల్, ఇట్ ఈస్ వెరీ లాంగ్. ఐ కెన్ హోల్డ్ ఇట్ స్ట్రైట్ అండ్ కర్ల్ ఇట్. ఐ కెన్ ఆల్సో హ్యాంగ్ బై ఇట్. ఏం చెప్తుంది జంపీ మంకీ? డైసీ రాబిట్ తన గురించి చెప్పగానే మంకీ ఏమంటుంది? బట్ హ్యావ్ ఏ షార్ట్, అన్ని అలా ఉన్నాయి కానీ హ్యావ్ ఏ షార్ట్ అండ్ స్టబ్బీ టైల్. కానీ అన్ని బాగున్నాయి కానీ టైల్ మాత్రం చాలా షార్ట్ గా స్టబ్బీగా ఉంది అని చెప్తుంది. బట్ లుక్ అట్ మై టైల్, కానీ నా టైల్ కలిసి చూడు. ఇట్ ఈస్ వెరీ లాంగ్, నా టైల్ చాలా లాంగ్ గా ఉంది. మంకీ యొక్క టైల్ చాలా లావ్ గా ఉంది, చాలా లాంగ్ గా ఉంది, చాలా పొడవుగా ఉంది. ఐ కెన్ హోల్డ్ ఇట్ స్ట్రైట్ అండ్ కర్ల్ ఇట్. నేను దాన్ని స్ట్రైట్ గా ఉంచగలను, అలాగే కర్లీగా కూడా ఉంచగలను. ఐ కెన్ ఆల్సో హ్యాంగ్ బై ఇట్. నేను దాంతో హ్యాంగ్ అయ్యి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు కూడా వెళ్ళగలను అని చెప్తుంది. Poor Daisy Rabbit is sad. She does not like her tail at all. It is short and stubby. She cries. అప్పుడు డైసీ రాబిట్ చాలా మంకీ అలా అనగానే డైసీ రాబిట్ చాలా సాడ్ గా ఉంది. తనకి తన తోక అంటే టైల్ అంటే ఇష్టం లేదు. షీ క్రైస్, తను ఏడుస్తా ఉంది. డైసీ రాబిట్. అదర్ అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ హ్యావ్ లవ్లీ టైల్స్. డైసీ రాబిట్ ఏమంటుంది? ఫారెస్ట్ లో ఉన్న అన్ని అనిమల్స్ కి టైల్స్ చాలా లాంగ్ గా లవ్లీగా ఉన్నాయి. శామిల్ ద ఫాక్స్ హ్యాస్ ఎ లాంగ్ అండ్ బుషీ టైల్. ఫాక్స్ కి ఎలా ఉంది? చాలా లాంగ్ గా అలాగే బుషీ టైల్ ఉంది. స్ట్రైప్ ద టైగర్ హ్యాస్ ఎ లాంగ్ స్ట్రిప్డ్ టైల్. అలాగే టైగర్ కి స్ట్రిప్డ్ టైల్ ఉంది. హిస్ టైల్ గోస్ స్విష్ స్విష్ వెన్ హీ వాక్స్. ఐ టు వాంట్ ఏ లాంగ్ టైల్. నాకు కూడా చాలా లాంగ్ టైల్ కావాలి అని చెప్తుంది. ఫాక్స్ కి ఎలా టైల్ ఉంది? లాంగ్ అండ్ బుషీ టైల్ ఉంది. అలాగే టైగర్ కి స్ట్రిప్డ్ టైల్ ఉంది. అలాగే నాకు కూడా చాలా లవ్లీ టైల్ కావాలి, లాంగ్ టైల్ కావాలని చెప్తుంది. రూక్ క్రో. క్రో ఏం చెప్తుంది? పూర్ డైసీ, లుక్ హౌ షాడ్ షీ ఈస్. లెట్స్ గెట్ డైసీ ఎ న్యూ టైల్. షాల్ వి గెట్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ రోప్ ఫ్రమ్ ద విలేజ్ జంపీ. ఏం చెప్తుంది క్రో? పూర్ జంపీ, లుక్ హౌ సాడ్. పూర్ జంపీ, నువ్వు చూడు ఎలా సాడ్ గా కనిపిస్తున్నావో. లెట్స్ గెట్ ఏ డైసీ ఏ న్యూ టైల్. నీకు కూడా న్యూ టైల్ వస్తుంది అని చెప్పి జంపీకి ఏం చెప్తుంది? దగ్గరలో ఉన్న విలేజ్ కి వెళ్ళి ఒక రోప్, ఒక తాడు తెమ్మని చెప్తుంది. జంపీ మంకీ, లెట్స్ వి విల్ ట్రై ద రోప్ అరౌండ్ డైసీ షార్ట్ టైల్ అండ్ ఇట్ విల్ బికమ్ లాంగ్. మనం ఆ రోప్ ని తీసుకొచ్చి డైసీ యొక్క షార్ట్ టైల్ కి
చూడదాం. అప్పుడు తన టైల్ కూడా చాలా లాంగ్ గా అవుతుంది అని చెప్తుంది. తీసుకొచ్చి అలాగే టై చేశారు. డైసీ ఈజ్ హ్యాపీ. డైసీ చాలా హ్యాపీగా ఉంది. మై టైల్ ఈజ్ సో లాంగ్ నౌ. డైసీ రాబిట్ ఏం చెప్తుంది? మై టైల్ ఈజ్ సో లాంగ్ నౌ. లుక్ ఇట్ గోస్ విష్ విష్ వెన్ ఐ విగిల్ మై బాటమ్. థ్యాంక్ యూ రూక్ అండ్ జంపీ. రోప్ తెచ్చి టై చేసినాక ఏం చెప్తుంది డైసీ రాబిట్? నా టైల్ కూడా చాలా లాంగ్ గా ఉంది, నేను దాన్ని తో స్విష్ చేయగలను. థ్యాంక్ యూ రూకీ అండ్ జంపీ. జంపీ అండ్ రూకీ థ్యాంక్ అని చెప్తుంది, థ్యాంక్ యూ అని చెప్తుంది. క్రోకి మంకీకి థ్యాంక్స్ చెప్తుంది. రూక్ క్రో ఇట్స్ సో నైస్ టు సీ యూ హ్యాపీ డైసీ. క్రో ఏం చెప్తుంది? నేను హ్యాపీగా చూడడం చాలా హ్యాపీగా ఉంది డైసీ అని చెప్తుంది. డైసీ రాబిట్ నెక్స్ట్ రాబిట్ లెట్ మీ షో ఆఫ్ మై న్యూ టైల్ టు ఎవ్రీవన్ హియర్ ఐ కమ్ ఫ్రెండ్స్ హూ. డైసీ ఏం చెప్తుంది? ఈ టైల్ ని నా యొక్క ఫ్రెండ్స్ కి అందరికి చూపిస్తాను అని చెప్తుంది. డైసీ రాబిట్ హూప్ జంప్ హియర్ ఐ గో. అలా ఏం చేస్తుంది? చూపించడానికి జంప్ చేస్తా వెళ్తుంది. డైసీ రాబిట్ హో డియర్ మై టైల్ ఈస్ కాట్ ఇన్ ద బుష్ హౌ విల్ ఐ గో హోమ్ నౌ. అప్పుడు అలా జంప్ చేస్తా వెళ్తున్నప్పుడు ఏమైంది? ఆ రోప్ ఆ టైల్ ఏమైంది? ఒక చెట్టుకి చుట్టుకుంది, ఒక బుష్ కి చుట్టుకుంది. హో డియర్ మై టైల్ ఈస్ కాట్ ఇన్ ద బుష్. డైసీ రాబిట్ ఏం చెప్తుంది? ఆ టైల్ బుష్ కి చుట్టుకుంది అని చెప్తుంది. హౌ విల్ ఐ గో హోమ్ నౌ. నేను ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలి అని చెప్తుంది డైసీ రాబిట్. డైసీ పుల్స్ అండ్ పుల్ షీ నాట్ మూవ్ సీ స్టక్. అది చుట్టుకున్న తర్వాత అది చాలా లాగడానికి చాలా ప్రయత్నించారు, కానీ అది రోప్ రాలేదు. డైసీ రాబిట్ హౌ ఐ విష్ ఐ డు నాట్ హ్యావ్ ఎ టైల్. ఐ కుడ్ హ్యావ్ రన్ హోమ్ బట్ ఐ am stuck now. హౌ ఐ విష్ ఐ డు నాట్ హ్యావ్ ఎ టైల్. ఐ కుడ్ హ్యావ్ రన్ హోమ్ బట్ ఐ. నాకు ఇప్పుడు కనుక టైల్ లేకుండా ఉంటే నేను పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. బట్ ఐ ఆమ్ స్టక్ నౌ. కానీ ఇప్పుడు నేను స్టక్ అయిపోయానని చెప్తుంది. స్వీట్ మౌస్ డు నాట్ వర్రీ డైసీ ఐ విల్ కట్ ద రోప్ విత్ మై షార్ప్ టీత్. అప్పుడు స్వీట్ మౌస్ వచ్చి ఏం చెప్తుంది? మౌస్ వచ్చింది అక్కడికి వచ్చి ఏం చెప్తుంది? ఏమి వర్రీ అవ్వద్దు, నేను నీ రోప్ ని కట్ చేస్తాను అని చెప్తుంది మౌస్. స్వీట్ మౌస్ లుక్ డైసీ నవ్ యు ఆర్ ఫ్రీ. తర్వాత కట్ చేసింది మౌస్. ఏం చేసింది? ఆ రోప్ ని కట్ చేసింది. ఏం చెప్తుంది మౌస్? లుక్ డైసీ నవ్ యు ఆర్ ఫ్రీ. నువ్వు ఇప్పుడు ఫ్రీ కట్ చేసిన తర్వాత ఏం చెప్పింది? ఇప్పుడు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పింది. డైసీ రాబిట్ థ్యాంక్ యూ స్వీట్. షీ హ్యాపీలీ హోప్స్ బ్యాక్ హోమ్ మై లిటిల్ టైల్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. అలా కట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ చెప్పేసి మౌస్ కి థ్యాంక్ యూ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. నాకు నా యొక్క చిన్న టైల్ సరిపోతుంది, నాకు లాంగ్ టైల్ అవసరం లేదు అని చెప్పింది. ఓకేనా? మనకి అప్పుడేంటి? వాట్ ఈస్ ద rabbits can see everything behind them as. What is the lesson? A tale for a Daisy rabbit. ఏం తెలుస్తుంది డైసీ రాబిట్? చివరికి మనకి ఉన్నంతలోనే మనకు ఉన్నది మనకి సరిపోతుంది అని తెలుసుకుంది డైసీ రాబిట్. దేనికోసము ఆశ పడకూడదు. ఓకే, see here, choose the correct answers. What kind of tail డైసీ హ్యావ్? డైసీకి ఏ టైప్ ఆఫ్ టైల్ ఉంది? షార్ట్ అండ్ స్టబ్బీ టైల్ ఉంది. వాట్ మేడ్ డైసీ అన్హ్యాపీ? డైసీ అన్హ్యాపీగా ఉండడానికి కారణం లుకింగ్ అట్ ద లాంగ్ అండ్ బ్యూటిఫుల్ టైల్స్ ఆఫ్ అదర్ అనిమల్స్. అన్హ్యాపీగా ఉండడానికి కారణం తనకంటే అదర్ అనిమల్స్ టైల్స్ చాలా లాంగ్ గా ఉన్నాయి. విత్ వాట్ డిడ్ జంపీ అండ్ రూక్ మేక్ ఏ న్యూ టైల్ ఫర్ డైసీ? దేంతో జంపీ అండ్ రూక్ మంకీ అండ్ క్రో దేంతో టైల్ తయారు చేస్తున్నవి డైసీకి? ఏ పీస్ ఆఫ్ రోప్. వై డి డైసీ బిగన్ టు క్రై ఇన్ ద బుషెస్? ఎందుకు డైసీ బుషెస్ దగ్గర క్రై అవుతుంది? బికాస్ ద రోప్ ఆఫ్ హర్ టైల్ గాట్ కాట్ ఇన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద బుష్. ఎందుకు? తను కట్టుకున్న రోప్ బుషెస్ లో ఇరుక్కుంది కాబట్టి తను ఏడుస్తుంది. హౌ డి స్వీక్ హెల్ప్ డైసీ? స్వీక్ ఎలా హెల్ప్ చేసింది డైసీకి? He cut the rope and set her free. తన రోప్ ని కట్ చేసి తనని ఫ్రీగా వదిలేసింది. Look Jumpy, I have lovely white and grey fur and two beautiful long ears and see how shiny my eyes are. Sentence from the play show that in the beginning Daisy
బిగినింగ్ లో డైసీ ఎలా ఉంది, వెరీ అన్హ్యాపీ విత్ హౌ షీ లుక్. తను ఎలా అయితే కనిపిస్తుందో దాంతో చాలా అన్హ్యాపీగా ఉంది. లెట్ మీ షో ఆఫ్ మై న్యూ టైల్ టు ఎవ్రీ వన్. దిస్ సెంటెన్స్ షోస్ దట్ డైసీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ న్యూ టైల్. తన న్యూ టైల్ తో చాలా ప్రౌడ్ గా ఫీల్ అందరికి నా టైల్ ని చూపిస్తాను అని వెళ్ళింది. మై లిటిల్ టైల్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. చివరికి ఏం లెసన్ నేర్చుకున్నది, వి షుడ్ బి హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్. మనకు ఏదైతే ఉందో దాంట్లోనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని నేర్చుకుంది. ఓకే, దిస్ ఈస్ ద చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ మా. ఓకే, దిస్ ఈస్ ద లెసన్, a tale for Daisy Rabbit. Okay, today this is for today. Thank you.